ఏంటంటే పాపం చూసుకోవడానికి ఎవరో వచ్చారంట కదా. చింతకాయల గోవిందరావు గారని సింహాచలం టెంపుల్ సూపరింటెండెంట్ అండి. వాళ్ళ అబ్బాయి కోసం చూసుకోవడానికి వచ్చారు. తీసుకురండి రా. పంపి సింతకాయల రవి గారికా? ఒరే, ఆ రవి గారికి మన పాపతో పెళ్ళంటరా. మన ఇంటి వాళ్ళందరూ మా ఇంట్లో ఎక్కడ దాచారా. పాప కోసం ఈ బాబు ఉండగా మళ్ళీ పెళ్లి చూపులు చూడటం ఏంట్రా? ఎరా మన జడ్పీటీసీ ఎలక్షన్ లో వీళ్ళు జిందాబాద్లు కొడితే మనకి డిపాజిట్లు కూడా రాలేదు. మళ్ళీ వీళ్ళు అవసరం ఏంట్రా? మీరు వీకేరు కదండి, నేనే కాస్త పబ్లిసిటీ పెంచమని 500 ఇస్తే కొంత అడుగుని వస్తారు. పాలిటిక్స్ బాగా కాస్ట్లీ అయిపోయినాయిరా. మీరేం వరీ కామాకండి, ఇదంతా ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్లకి ఇంట్రెస్ట్ కట్టుకోలేక కద్దరు సిరిగిపోతుంది ఇక్కడ. పదా నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ 5 నిమిషాల్లో అమ్మాయి వచ్చేస్తుంది. రామచంద్ర గారు, అబ్బాయి గురించి మీ ఊరంతా చాలా గొప్పగా చెప్పారు. అసలు మా అబ్బాయి తప్ప మా ఊర్లో కంప్యూటర్ చదువుకున్న వాళ్ళు ఇంకెవరు లేరండి. మీ ఇంట్లో ఎవరైనా? మా ఇంట్లో కంప్యూటరే లేదండి, ఇంకా చదివే వాళ్ళే ఎవరు ఉంటారు? అంతే కదా. ఎంత అందంగా ఉంది నా కొడుక్కి. సరైన ఈడు చూడు. అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చా? మా అబ్బాయి కాఫీ కూడా ఇంగ్లీష్ లోనే అడుగుతాడండి. అలాగా మేము కూడా ఇక్కడ కాఫీ ఇమ్మని ఇంగ్లీష్ లోనే అడుగుతామండి. అయితే వెళ్ళి కాఫీ పట్టరా బాబు. ఓ కాఫీ తీసుకురా. అయ్యి బాబు అంత ముందు కూడా పద పద పద. మా అమ్మాయికి కూచిపూడి సంగీతం అన్నీ వచ్చండి. మరి ఐటమ్ సాంగ్స్ అదే నా ఉద్దేశం, పాడటం వచ్చా అని. రే ఆంజనేయులు, ఏది కాస్త ఇంగ్లీష్లో మాట్లాడమ్మా. My name is Lavanya. My father's name is Ramachandrarao. My native place is Nakkapalli. My best friends are Sunita, Lata, Suri, Bujjigadu and Chimudu Sinu. అదిరిపోయింది అక్క, ఇంకేం కావాలి చెప్పు. చాలు చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి? మిగతాది మావాడు చూసుకుంటాడులేండి. కాఫీ వచ్చేస్తుంది. నిన్ను ఎక్కడో చూసినట్టుంది. పెందుత్తి బాబు జడ్పీటీసీ. ఓ అది నువ్వేనా? ఊళ్ళో ఎక్కడ చూసినా పోస్టర్లు పేడే కనబడుతున్నాయా? మేమే కొట్టించుకోను, నా గుర్తు పెడగా. కాఫీ వాసన వచ్చేస్తుంది. అన్నయ్య గారు, అమ్మాయి మాకు బాగా నచ్చింది. మనలో మనం మాట్లాడుకుంటే ముహూర్తాలు పెట్టించేద్దాం. మరి అబ్బాయి కూడా ఒకసారి అమ్మాయిని చూస్తే. ఊరుకండి, వాడి మొహం వాడు చూడడం ఏంటి? నేను చూస్తే వాడు చూసినట్టే. అవునవునవును. వాడికి ఏం కావాలో వాడికన్నా నాకే బాగా తెలుసు. కరెక్ట్. నాకేం కావాలో మా శేషుకే బాగా తెలుసు. శేషు సెలక్షన్ బేషు. ఇంటి పక్కన పెట్టుకున్న పాపానికి ఐ వాంట్ యు గర్ల్, ఐ వాంట్ తుక్కులు, ఐ వాంట్ పప్పులు మొత్తం పట్టుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోపో. యు బ్లాక్ షార్ట్ బాయ్, బ్యూటిఫుల్ గర్ల్. ఈ అమ్మాయి నా పక్కన ఎలా ఉందిరా? కొంచెం ఏజ్ ఎక్కువైందేమో. నాకన్నా 5 ఏళ్ళు చిన్నదిరా. నేను చెప్పేది నీ గురించి. 4 రోజులు జిమ్, 5 రోజులు ఫేషియల్ చేసుకుంటే నేను దానికి ఎంగైపోతాను. అప్పుడు మరీ బాగుండదేమో. అన్ని ఉండాలంటే ఎలారా? ఆస్కాపోతాను. మనం పని చేసేది బార్ లో, పైగా ఏజ్ బారు. మా శేషుకు నచ్చింది కాబట్టి నాకు నచ్చింది. మీ టూ, గుడ్ కప్లింగ్. హలో నేను లావణ్యని. లావణ్య, ఎలా ఉన్నావమ్మా? అంకుల్ నేను బానే ఉన్నాను. అంకుల్ సునీ ఎక్కడ? సునీత, నీ ఫ్రెండ్ లవ్ దగ్గర నుంచి ఫోను. దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు తెలవదు. 10 days నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. వాట్ హ్యాపెండ్? జస్ట్ సెకండ్, స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు. చెప్పులా. నీకు విషయం తెలుసా? నేను కూడా అమెరికాకి వచ్చేస్తున్నాను. రియల్లీ? ఏంటి సడన్ గా? నాకు సంబంధం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. ఇంకా మన ఇద్దరం చక్క కలిసి తిరగచ్చని ఓకే అనేసానే. ఓసే పిచ్చి మొహమా, నీకు నాతో తిరగాలంటే టికెట్ పంపిస్తాను, హాయిగా రా తిరుగుదాం. దానికోసం పెళ్లి చేసుకోకర్లేదు. నీకు అర్థం కావట్లేదే. ఇవాళ రేపు ఫారిన్ సంబంధాలంటే ఎంత జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలో తెలుసా? అక్కడ నువ్వున్నావుగా, అందుకే ధైర్యంగా ఓకే అనేసానే. నేను అతన్ని చూసి అతని క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని ఓకే అనే వరకు అతని మొగుడు కాదు. అందుకేగా నీకు ఫోన్ చేసింది. కానీ సునీ, మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలియకూడదు. పల్లెటూరు కదా, పట్టింపులు ఎక్కువ. అది నాకు తెలుసు, అవన్నీ నాకు వదిలే. సర్లే కానీ అతని పేరేంటి? చింతకాయల రవి. ఎలా ఉంది? చింతకాయల రవియా? పాత చింతకాయ పచ్చళ్ళ ఉంది. మనిషి మాత్రం మోడర్న్ గా ఉంటారు.
ఫోటో చూశాను. ఇలా ఫోటోలు పోస్టర్లు చూసి పడితే బతుకు బస్టాండ్ అయిపోతుంది. సర్లే గాని అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు నాకు చెప్పు. సైబర్ వేవ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. న్యూయార్కేనే. సైబర్ వేవ్ చింతకాయల రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను పడతానుగా. నానా ఇక్కడ అన్ని బాగా జరుగుతున్నారా? ఈ టైంలో నువ్వు పక్కన ఉంటే ఎంత బాగుండేదో. లేకపోతే ఏంటే, నీ పక్కనే ఉన్నాను అనుకో. ఫోటో చూసావా? అమ్మాయి నచ్చిందా? సూపరు. నీ సెలక్షన్ అమెరికాలో అందరికి నచ్చేసింది. ఆ. నాదేముందిరా, అంతా నీదే. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అని తెలుసుకోగానే వాళ్ళందరూ ఎగిరికెళ్తా. అయితే మనకు వద్దులేవే. ఏం నాన్నా? నీ కోడలు నాకు నిన్ను చూసి ఇష్టపడాలి గాని నన్ను నా ఉద్యోగం ఇష్టపడేవాళ్ళు మనకు వద్దే. శేషు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పదే పదే ఊరంతా చెప్పొద్దన్నా నువ్వేం ఊరుకోవు. అదేమిట్రా, నువ్వు అమెరికాలో ఇంత పెద్ద ఉద్యోగంలో ఉంటే చెప్పుకోకుండా ఎలా ఉంటావు? నీకు మరీ మొహమాట ఎక్కువ. ఇక్కడ నేను చెప్పుకు తిరుగుతున్నాను కదా. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నువ్వు అనుకున్నంత క్రేజ్ లేదే. సందుకు 100 మంది ఉన్నారు. అమ్మా, పింకీ అని తెలుగు ఆయన ఇక్కడ బార్ పెట్టాడు. క్యాషియర్ గా నన్ను వచ్చేమంటున్నాడు. చేతి నిండా డబ్బే. నువ్వేమంటావు? చెప్పు తెగుద్దంటాను. కంప్యూటర్ ముందు కూర్చోమంటే కళ్ళు దుకాణంలో కూర్చుంటానంటావా? అదే జరిగిందంటే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఊరుకోవే, పిచ్చి మాటలు నువ్వు. అయినా నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తే అమెరికా అతలాకుతలం అయిపోద్ది. మా బాబే ఎక్కువ ఆలస్యం చేయకుండా నెలాఖరులోకి వచ్చేయ్. తాంబూలాన్ని మర్చుకోవాలి. ఇదిగో కాస్త నీడపట్టనే ఉండు. పెళ్లికి రంగు తగ్గకూడదు. అవునే, అసలు రంగు బయటపడితే చాలా కష్టం. ఏంటి శేషు, యువర్ గివింగ్ మీ హార్ట్ టైమే. ఆ? ఏమండి? బాబు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మీరు నోరు మూసుకోండి. నిన్ను కాదు బాబు. ఏది మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. శేషు, you're putting me in a fix. Keep the phone down. ఫిక్స్. Bye. శేషు, ఒక పని చేయవు కదా నువ్వు. కొంపదీసి పెళ్లి కూతురు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒప్పుకుందా ఏంటి? అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఏదో సచిన వాళ్ళందరూ ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ చింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు. నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అతను అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లవర్ దగ్గర వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేని చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టావంటరా? నేనరా పెందుత్తు బాబుని. ఓరి కరి బాబు, నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, ఆ. నా కోసమే పుట్టిన పాప. అబ్బా. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా వారి అబ్బా, పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? పుర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని. అయ్యి బాబోయ్, ఇది మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివావంటే నేను నమ్మలేకపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendrithi Babu. Yeah. అయ్యి బాబోయ్, వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయల రావు ఫోన్ అక్క. నువ్వు పోరా. చూడమ్మా, వెళ్ళు మాట్లాడు. గ్రామ్ ఫోన్ టెలిఫోన్ అబ్బే ఏం లేదు, రాంగ్ నెంబరే. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు. వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? శేషు, ఈ కంప్యూటర్నే కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట. లవణి గారు, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేమైనా అడగండి, చెప్తాను. వీడి పాపకేదో మందెట్టేహాడ్రా. ఏమైనా అడిగేమంటుంది? సిగ్గులేదనేస్తుందేంట్రా? ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా, ఇక్కడ పని మీద పని చేయలేడా? అక్కడ నట్టింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప చింతకాయల రావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ని చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా.
కదా మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా? ఆ? లావణ్య ఫోన్ ఇవ్వు. ఆ. ఏం బాబు ఎలా ఉన్నారు? హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు. నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నాం, త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందే అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. హాయ్ సుమా, కార్తీక్ ఉన్నాడా? 1 minute. Karthik? Get up, man. Sunita phone. Get up. హాయ్ సునీత. కార్తీక్, నీకు సైబర్ వేవ్ తెలుసా? సైబర్ వేవా? యా, వై నాట్? అది నా పర్మనెంట్ అడ్డా. అయినా నీకు డాన్స్ బార్ గురించి ఎందుకు? కార్తీక్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాన్స్ బార్. నేను అడుగుతుంది సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి. సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీయా? నాకు తెలిసి అయితే న్యూయార్క్లో ఏమీ లేదు. ఎంక్వైరీ చేస్తాలే. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏదో పనుందిలే, అన్నీ నీకు చెప్పాలేంటి? ఓకే యా, ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. సైబర్ వేవ్. ఈ బార్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లు పెట్టి ప్రాణం తీస్తున్నారు. ఏంటి రవి అలా ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నా. ఏమైంది? పెళ్లి కుదిరింది బాసు. మొన్నటిదాకా మా అమ్మాయి అనుకున్నాను. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. అదేదో అవ్వకపోతే మనకి పెళ్లి జరగదు. మనకేమో కాక్టైల్స్ తప్ప కంప్యూటర్ గురించి ఏ బొచ్చు రాదు. రవి చిల్ మ్యాన్, దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వెంకీ డోర్స్ అండ్ సానిక్ సొల్యూషన్స్ CEO, తెలుగాయనే. అసలు పేరు ద్వారం వెంకటేశ్వర్లు. బిల్ గేట్స్ కి పోటీగా ఈ కంపెనీ పెట్టాడు. అతను గేట్స్ అయితే నేను డోర్స్ అంటాడు. హీస్ గాట్ అ వీక్నెస్. తెలుగోడ్ అంటే చాలు ప్యాంట్ ఊడిపోతుంది. అతనితో నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ తెలివికి కొంచెం తెలుగు మిక్స్ చేసి కొట్టు, ఆ తర్వాత చూడు. థ్యాంక్స్ బాసు, నా పెళ్లి డోర్స్ ఓపెన్ చేసావు. వెంకీ డోర్స్ వస్తున్నా. డాడీ లిసన్, అతను సైబర్ వేవ్ లో పనిచేస్తున్నాడు. ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్లే, 1 month ఇక్కడే షూటింగ్ అంట. అయితే వచ్చే వారం ఇక్కడ అమెరికా రావుడు అనకాపల్ సీత సినిమా షూటింగ్ అనమాట. ఆ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ కి పిలిచాడు. చాలా టెన్షన్ గా ఉంది. నేనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెన్షన్ పడుతున్నాను ఏంటి? టెన్షన్ పడితే పనులవు. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, రిహార్సల్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్. ఇది దాని పెళ్లి విషయం. ఓకే ఉంటాను. వెనకాల తెలుగు అమ్మాయి లాగా ఉంది. దాన్ని బక్రా చేస్తే చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. యాక్షన్ చేద్దాం. కుమ్మి స్టార్ట్. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. నన్ను మోసం చేస్తే చేసావు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డను కూడా మోసం చేస్తావా? నువ్వే నన్ను మోసం చేసావు. అబార్షన్ చేయించుకున్న డబ్బులు ఇస్తే చేయించుకోకుండా డబ్బులు నొక్కేస్తావా? 4 నెలలు దాటితే తల్లి ప్రాణానికి గండం అన్నారు తెలుసా? పేడ వదిలిపోయేది. నిన్ను కొట్టి కొట్టి వారానికి బెల్ట్ కొనాల్సి వస్తుంది. అవెన్నెందుకు గానీ నువ్వు వెళ్ళి దూకే అన్నేళ్ళలో. నన్ను దూకమంటావా? దేశం కాని దేశం వచ్చి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మంచి బక్రా దొరికింది. ఎలా దారిలోకి రాడు నేను చూస్తాను. ఏయ్, నువ్వు మధ్యలో దూరేమంటే నిన్ను రేప్ చేసేస్తానా? రేపేంట్రా? అసలు మనిషివా పశువా? ప్లీజ్, నువ్వు మధ్యలోకి రాదు, నన్ను మళ్ళీ కొడతాడు. ఎందుకు కొడతాడు? బానే వర్కౌట్ అవుతుంది. ఏయ్, కొట్టడం ఏంటి? ఈసారి చీరేస్తానా? చీరేడు ఏంట్రా? నువ్వెంత టెన్షన్ పడుతున్నా? I'm going to complain to the women's welfare and put you behind the bars. ఏంటే ఇంగ్లీషు? మాకు వచ్చి ఇంగ్లీషు. ఏ భాషలో అయినా పెయిన్ ఒకటే. వాచిపోద్ది అందరికి. మనం పోలీస్ ఏంటి ఉండేది? మీరేంటి చూసేది? Don't spoil your life. Hello. ఇక లైఫ్ లో అది మనల్ని మర్చిపోదు. అవును. రోల్ కన్ఫర్మ్. సూపర్ గా యాక్ట్ చేసేవాళ్ళే. చాలా థ్యాంక్స్ రవి. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good morning. I'm Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగుడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. డోంట్ వరీ.
టైంలో నీళ్లు పడుతుందా అయిపోయింది. మిస్టర్ చింతకాయల రవి వస్తున్నా వస్తున్నా. Come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. Just 1 minute, please. Now can I come in, sir? Come in, come in. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పెట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కో సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుండు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. ఐ నో. ఇదేంటి బాసు, నేనేదో అనవసరం కమిట్ అయిపోయాను, వీడేంటి కోర్సు గీసి అంటున్నాడు? వెరీ సింపుల్ రవి. మ్యాన్హాటన్లో బర్క్లే కాలేజ్ అని ఒకటి ఉంటుంది. దాని ఎంట్రన్స్ క్లియర్ చేస్తే 30 daysలో నీకు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తారు. అప్పుడు వెంకీ డోర్స్ చచ్చినట్టు ఏదో జాబ్ ఇస్తాడు. పాస్ అయితే వెంకీ డోర్స్ ఇవ్వడం ఏంటి బాసు, ఆ బిల్ గేట్స్ కార్డు ఇస్తాడు. సర్లే, నువ్వు పెట్టి ఏదో ఒకటి చేసి ఆ ఎగ్జామ్ ఏదో రేపే రాస్తాను. హే పద్మ, ఇప్పుడే తాను ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ కూడా చింతకాయల రవి అంటే ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. ఎనీవే, నీకు తెలిసిన సర్కిల్లో నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, రైట్? I am Diana, senior faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? Prayer to God, God of exams. Right. Okay. What's today? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse?
అంటే ఎలకపిల్ల దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? ఓ కాస్త చూపెట్టరా. అదవలు ఏమి చూపెట్టరు. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You were copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Yeah, nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు, ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please, please. You're trying to bribe me? just a You're trying to bribe me? No, 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 no. You're trying to bribe me? No, My mother, you're trying to my bribe love, me? my marriage, No. everything will Get come. out. Please, ma'am, Get the hell out of my class.